ఆయన తను ఇంటి నుంచి వచ్చేటప్పుడు రాజీవ్కి చెప్పే వచ్చిందా? ఈ సర్జరీ జరిగే ముందు తనకి కాల్ చేసిందా? అప్పుడు మీరు తనే అన్ని మెట్లు దిగి రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి. గ్రీష్మ, రాజీవ్కి కాల్ చేయి. చేస్తానంటీ. ఇప్పుడు డాడీ మీటింగ్లో ఉంటారేమో, తర్వాత చేస్తాను. పర్లేదు గ్రీష్మ, కాల్ చేయి. మీ నాన్న నీ ఫోన్ చూసుకుని బయటకొచ్చి మాట్లాడతాడు. చెప్తున్నాను కదా, సర్జరీ బాగా జరిగింది. నువ్వు ధ్రువ కోసం చేసిన త్యాగం మొత్తం వివరంగా చెప్పు. ఆయనకి మొన్న నేను కాల్ చేశానంటీ, తను పిక్ చేయలేదు. ఓ, సరే, ఇంకొకసారి కాల్ చేయి గ్రీష్మ. పోనీ నా ఫోన్ నుంచి చేస్తావా? వామ్మో, ఫుల్గా ఇరికించడానికి ఫుల్గా ప్రిపేర్ అయిపోయినట్టున్నారు ఈ మల్లికాంటి. ఇప్పుడు నేను నాన్నకి ఫోన్ చేస్తే ఆయన చెడమడ వాయించేస్తారు. నువ్వు లివర్ ఇచ్చావా అని వెటకరంగా మాట్లాడతారు. ధ్రువ ముందు అడ్డంగా దొరికిపోతాను. ఏం చేయాలి? చేయి గ్రీష్మ, ఇంకొకసారి ట్రై చేయి. ఎందుకు ఎత్తారో చూద్దాం. వామ్మో, ఇద్దరు కలిసి నాకు చెక్ పెట్టేలా ఉన్నారు. ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నాకు కంఫర్టబుల్గా లేదంటే, ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. నాన్నకి చేస్తే ఎక్కువసేపు మాట్లాడాలి. గ్రీష్మ, ఏమైంది? కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది. డాక్టర్ని పిలిపించమంటావా? అవసరం లేదు. మార్నింగ్ నర్స్ వచ్చినప్పుడు టాబ్లెట్ ఇచ్చింది. కొంచెం సేపు చూద్దాంలే. నీకేదైనా ప్రాబ్లం వస్తే మాతో చెప్పు గ్రీష్మ. హెల్త్ పరంగా అయినా పర్సనల్గా అయినా. నువ్వు నా కోసం వచ్చావు, నాకు లివర్ ఇచ్చావు. నీకేదైనా అవసరం వస్తే నేను అమ్మ ఉన్నామని గుర్తుపెట్టుకో. అంతే కదమ్మా? అమ్మా, రాజు అంకుల్తో నువ్వే మాట్లాడు. గ్రీష్మని ఇప్పుడు సెట్ చేయాల్సిన బాధ్యత నాకుంది. మనం తన్ని ఇంకా బాగా చూసుకోవాలమ్మా. తను ఒక ఫ్యామిలీ మెంబర్లా నా గురించి ఆలోచించింది. తనకేం చేయాలో అది నేను చేస్తానమ్మా. ధ్రువ, నువ్వు ఇలా రామ్మా, రా. గ్రీష్మ, ఇది జ్యూస్ తాగు. వసుంధరేమో నేనే చేశానని ఒప్పుకోదు. అక్కడ ఒంటరిగా పడుంది. దాన్ని పట్టించుకునేవాడే లేడు. భగవంతుడా, నువ్వే దానికి తోడుగా ఉండు. ధ్రువ కండిషన్ బెటర్ అయింది. మీరు తనని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళొచ్చు. మరి వసుంధరని డాక్టర్? వసుంధరని కూడా తీసుకెళ్ళొచ్చు. తనకు కూడా సపరేట్ డైట్ చార్ట్ ఉంది, అదే ఫాలో అవ్వమని చెప్పండి. తనకి సెపరేట్గా ఒక కుక్ని పెడతాను డాక్టర్. తన విషయంలో అసలు కాంప్రమైజే అవ్వను. మీరు ఏ ఫుడ్ చెప్పారో అదే పెడతాను. ధ్రువ మీద ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటానో తన మీద కూడా ఖచ్చితంగా అంతే శ్రద్ధ తీసుకుంటాను. వెరీ గుడ్. ఇకపోతే ధ్రువ శరీరం ఇంకా కొంచెం వీక్గానే ఉంది. జాగ్రత్తగానే చూసుకోండి. టైంకి టాబ్లెట్స్ ఇవ్వడం మిస్ చేయొద్దు. అలాగే తనకి వెంటనే అతిగా సంతోషపెట్టే విషయాలు, అతిగా బాధపెట్టే విషయాలు రెండూ చెప్పకండి. ఎందుకంటే తను తట్టుకోలేడు. ఏది చెప్పినా కొంచెం స్లోగా చెప్పండి, వివరంగా చెప్పండి. తనని ఆవేశపడివద్దు. తను అరవకూడదు. ముఖ్యంగా
తన బీపీ ఎప్పుడూ నార్మల్గా ఉండేటట్టు చూసుకోండి. తప్పకుండా డాక్టర్. ఇక వెళ్ళొస్తాను సార్. మీరు చేసిన సహాయానికి మీకు చాలా రుణపడి ఉంటాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అత్త కోడలని అమ్మ కూతుళ్ళలా ఉండడం చూశాను. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. మీ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీరి మీరంతా కలిసి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను. సరే మేడం. అమ్మా, ఈరోజు ధ్రువ సార్ డిశ్చార్జ్ అవుతున్నందుకు పూజ చేసి హారతిచ్చాను. ఇకపై ఈ ఇంట్లో అందరికీ మనశ్శాంతిగా ఉండాలమ్మా. అమ్మా, దిష్టి తీయడానికి అన్నీ రెడీ చేసి ఉంచాను. మీరేమీ కంగారు పడకండి. రంగి చేత కూరగాయలు కోయించి ధ్రువ సార్కి చేయించాల్సిన వంటల్లో ఉప్పు కారం బాగా తగ్గించి నేనే వండాను. సార్ రూమ్ కూడా పనివాళ్లతో తుడిపించేశాను. ఈ ఇంటికి సంబంధించిన పనులన్నీ వసుంధర ఒక్కతే చూసుకునేదమ్మా. ఎవరికేం కావాలన్నా నిమిషాల్లో అందించేది. నిజమే, ఎవరికేం కావాలన్నా చెప్పకుండానే అన్నీ అందించేది. కాని ఇప్పుడు తనకొకరు పక్కన ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు అనాథగానే ఉండిపోయింది. ఎలా ఉన్నావు వసుంధర? ఈ అమ్మ మనసు నీకోసం కలవరపడుతూనే ఉంది. అలాగే అమ్మా. ఒక్క నిమిషం ఆగండి సార్, దిష్టి తీస్తాను. సుజా, గ్రీష్మ కూడా తీ. ఇప్పుడు వెళ్ళండి. గ్రీష్మ రా. చెప్పానా మీ అత్త తలుపు దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది అని? వచ్చేశాడు నందిత, నీ మేనల్లుడు. కొంచెం నొప్పిగా ఉందత్తా, బానే ఉన్నాను. వెళ్ళి రెస్ట్ తీసుకోమంటున్నారు సార్. గ్రీష్మ, నువ్వు గెస్ట్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ధ్రువాని రూమ్లోకి నేను తీసుకెళ్తాను. ధ్రువ, పద. ధ్రువ,
జాగ్రత్త గ్రీష్మ. నీకేం కావాలన్నా సుజన్ అడుగు, లేదా రంగీని అడుగు. ఇది నీ ఇల్లే అనుకో. ఎవరూ లేరని బాధపడకు. నీకు మేమంతా ఉన్నాం. ఎస్పెషల్లీ నేనుంటాను. అమ్మా, నేను తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తే ఎలా క్షమించావో గ్రీష్మని కూడా అలానే క్షమించు. నువ్వు తెలిసి తెలియక తప్పు చేశావు కాబట్టి క్షమించగలిగాను ధ్రువ. కానీ తను తెలిసి తెలిసి మోసం చేసి గెలవాలనుకుంటోంది. తనని క్షమిస్తే అది మరొక తప్పవుతుంది. దాన్ని క్షమించలేను ధ్రువ. అమ్మా, రాజు అంకుల్ కూడా తన పక్కన లేడు. తను నాకు సహాయం చేసింది. తన గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉందమ్మా. తనని చూసుకుంటానని నాకు ప్రమాణం చేయి. అమ్మా, తాళి కట్టిన వాళ్లే అన్నీ తెంచేసుకుని వెళ్ళిపోయారు. తనని ఎన్నిసార్లు దూరం పెట్టినా ఈ ఇంటితో బంధాన్ని కొనసాగించడానికి వచ్చే ఒక్క అవకాశాన్ని కూడా గ్రీష్మ వదులుకోవడం లేదు. గ్రీష్మ పూర్తిగా రికవర్ అయ్యే వరకు నన్ను ఎలా చూసుకుంటావో అలానే చూసుకుంటానని ప్రమాణం చేయమ్మా. నీకు లివర్ ఇచ్చి ప్రాణదానం చేసిన వాళ్ళు నాకు దేవతతో సమానం. అలాంటి వాళ్లని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాకుంది. తప్పకుండా చూసుకుంటాను ధ్రువ. సుజా, మేడం. గ్రీష్మని రూమ్లోకి తీసుకెళ్ళు. ధ్రువ, నువ్వు రా నాన్న. రండి. చున్ని చేత్తో పట్టుకో. పట్టుకో. దిష్టి తీసావుగా, దానికి టిప్పు. నిన్నటి వరకు ఆ వసుంధర ఉందన్న ధైర్యంతో దాంతో కలిసి రెచ్చిపోయావు. ఇప్పుడు ఈ గ్రీష్మ గురించి అర్థమైందా? విన్నావుగా ధ్రువ చెప్పింది. ఈ ఇంటికి ఎప్పటికైనా మహారాణిని నేనే. గుర్తుపెట్టుకో, ఇది నేను సొంతం చేసుకోవాలనుకున్న సామ్రాజ్యం. ఆ వసుంధర లాంటి కలుపు మొక్కలని వేళ్లతో సహా ఏరిపారేస్తా. ఈ ఇంట్లో కోడలి సింహాసనం నాదే. సింహాసనం మీద కూర్చున్న వాళ్ళని రాణి అంటాం. అదే సింహాసనం కోసం యుద్ధం చేసిన వారిని మహారాణి అంటారు. కానీ కుటుంబం కోసం అవసరమైతే సింహాసనాన్ని వదిలేసిన వాళ్ళని దేవత అంటాం. రాముల వారి కథ తెలుసు కదా. ఆయన చెప్పులు రాజ్యమేలాయి, కానీ ఎలాంటి కుట్రలు ఆయన కిరీటాన్ని లాక్కోలేకపోయాయి.
ఇప్పుడు మా వసుంధర ఇక్కడ ఉన్నా లేకపోయినా తానే ఈ ఇంటి మహారాణి, తానే ఈ ఇంటికి కోడలు. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఆ స్థానాన్ని లాక్కోలేవు. ధ్రువ సార్ కోసం క్షణం ఆలోచించకుండా ఈ ఇంట్లో పని మనిషిగా బతకడానికి కూడా క్షణం ఆలోచించని మా వసుంధర ఎక్కడా? తను చేసిన త్యాగాన్ని దొంగ దెబ్బ కొట్టి నీ ఖాతాలో వేసుకుని తిరుగుతున్నా నువ్వెక్కడా? గుర్తుపెట్టుకో గ్రీష్మ, ఈ ఇంటి దేవత త్వరలోనే తిరిగి వస్తుంది. అప్పటి వరకు లేని డాబు సరి, లేని హుందాతనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి ప్రయత్నించు. ఈ సుజానే నన్ను ఈ ఇంటి కోడలిగా ఒప్పుకోవటం లేదు. ఇంకా మల్లిక అంటే ఎలా ఒప్పుకుంటుంది? కానీ నేను వసుంధరని కాదు, త్యాగాలు చేసి గెలుచుకోవటానికి గ్రీష్మని. గెలుచుకోవటం కోసం ఏదైనా చేస్తాను. కూర్చో, మెల్లగా. జాగ్రత్త, రెస్ట్ తీసుకో, ఓకేనా? ఇప్పటి నుంచి నా మాట అప్ సున్నా పడేగా. మీ ఆపరేషన్ కే బాద్ మీకు ఏది నచ్చితే ఓ మే బనా దూంగి, ఠీకే? మీరు లేవాలి సాహెబ్, మళ్ళీ ఆరోగ్యంగా తిరగాలి, సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఏంట్రా, ఏం గుర్తొచ్చింది అంత నవ్వుతున్నావు? నాకెందుకో నూరు ఇంకా ఈ ఇంట్లో ఉండి పిలుస్తున్నట్టుందమ్మా. నీ మనసులో తను బాగా ఉండిపోయినట్టుందిరా, అందుకే నిన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తోందేమో. అమ్మా, ఇప్పుడు నూరుండుంటే. మేడంజీ, గ్లాస్ కడిగారా? సాహెబ్, మీ హాత్ కడుక్కున్నారా? మేడంజీ, దవాయి మీద డేట్ కరెక్ట్ గానే ఉందో లేదో చెక్ చేశారా? సూప్ పివో, జ్యూస్ పివో, ఆరాం కీజియే అని విసిగించేది కదమ్మా. అమ్మా, నూర్ దుబాయ్కి వెళ్ళిపోయిందా? వాళ్ళ ఆయన ఎలా చూసుకుంటున్నాడో. కామెడీ ఏంటంటే తను పిచ్చ తిట్లు తిట్టుకుంటుంది, మనమేదో ఓదార్చాలని ఒక మాట అంటే ఊరుకోదు. ఆ తిట్టడంలో కూడా ప్రేమే కనిపించిందమ్మా. అసలు ఇలాంటి అమ్మాయిని ఎలా వదిలేశాడమ్మా వాడు? తనతో 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ ఆయనంటే ఎంత ఇష్టమో మనకే అర్థమవుతుంది. వాడికి ఎలా వదిలేయాలనిపించిందో. నీ మనసులో వసుంధర మీద ఉన్న ప్రశ్నలకి నువ్వే సమాధానాలు చెప్పుకుంటున్నావు. ఒక విషయం చెప్పనా ధ్రువ, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తనని ఒక ఆడది ఎంత ప్రేమిస్తుంది అనేది తెలుస్తుంది. ఒక్క తనకి మాత్రం అర్థం కాదు. ఏమోనమ్మా, ఈ సెంటిమెంట్ నాకు అర్థం కాదు.
అవునమ్మా, నూరు దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? ఆ, ఏంటి ధ్రువ నువ్వు జపం చేస్తున్నావు. అవసరానికి వచ్చింది, అవసరం తీరిపోయాక వెళ్ళిపోయింది. నీ గురించి గుర్తుపెట్టుకుని అడుగుతుందని ఎలా అనుకున్నావు? అంతే కదా ఆంటీ? నీకు సర్జరీ అయిన రోజు కాల్ చేసింది కదా, నీ గురించి ధ్రువ అడుగుతున్నాడు అని చెప్పింది. నూరు అందరిలాంటి అమ్మాయి కాదు గ్రీష్మ. డబ్బు కోసమో లేదా డ్యూటీలాగా పనిచేయడమో నేనెప్పుడు చూడలేదు. మనస్ఫూర్తిగా ఎంతో చిత్తశుద్ధితో చేసింది. ఆకలి వేసినప్పుడు కడుపు చూసే అమ్మలాగా, భయం వేసినప్పుడు ధైర్యం చూపే నాన్నలాగా, ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేనే సమాధి చేసుకున్న నా బాధని ఒక స్నేహితురాల్లాగా ఓపిగ్గా వినింది. ఇక మీదట మా అమ్మకి నేను కుడి భుజంలా ఉండాలి అనుకుంటున్నాను. కంపెనీ బాధ్యతలన్నీ తిరిగి వైస్ చైర్మన్గా స్వీకరించాలనుకుంటున్నాను. అందరి నమ్మకాన్ని ఇలా వాడుకున్నావా? మల్లిక ఏం చేయగలదో నువ్వు చూపించావు. నందిత ఏం చేయగలదో నేను చూపిస్తాను.